హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ గారు రాశారు. భూగ్రహంతో పాటుగా మానవాళి అయిన మనం అతిపెద్ద మార్పు ద్వారా పయనించడం గురించి ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఎక్కువగా మాట్లాడుకోవడం జరుగుతోంది. సవివరంగా నమోదు చేయబడిన భూభౌతిక శాస్త్రపరమైన మార్పులైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తుఫాన్లు తదితర సహజ ఉత్పాతాల సంఖ్య బాగా పెరిగిపోవడం లాంటి వాటిని మించి మనలో ప్రతి ఒక్కరిని జీవితపు అన్ని రంగాల్లోనూ ప్రభావితం చేసే భారీ మార్పులు కూడా ఉన్నాయి. అవి మన సమాజం, వ్యక్తులు మరి సంస్థలను ఎంతో కాలంగా సుస్థిరంగా నిలిపి ఉంచిన అనేక మూల స్తంభాలు కుప్పకూలేందుకు దారితీసే ప్రధాన రహస్యాలు బహిర్గతం కావడం, ఎంతో కాలం నుంచి సుస్థిరంగా ఉన్న అన్ని రకాల బాంధవ్యాలు ఆకస్మికంగా మార్పు చెందడం లేదా ఉన్నట్లుండి ముగిసిపోవడం, వైద్యశాస్త్ర నిపుణులు నయం చేయలేని వ్యాధుల్లా కనిపించే భౌతిక శరీరపు మార్పులు కలగడం, ఆధ్యాత్మిక జాగృతి బాగా పెంపొందడం, దానితో పాటు ఆత్మ సాక్షాత్కారం కోసం అన్వేషణ, అలాగే ధ్యానం మరి యోగా లాంటి విధానాల వినియోగం బాగా పెరగడం, ప్రపంచమంతటిని మరింత చిన్న ప్రదేశంగా చేసి ఈ ప్రపంచాన్నే ఒక కుగ్రామంగా మార్చేసేలా తక్షణ సమాచార మార్పిడిని సుసాధ్యం చేసే సాంకేతికత పరిజ్ఞానం అపారంగా అభివృద్ధి చెందడం, కన్వర్సేషన్స్ విత్ గాడ్ లాంటి అనేక పుస్తకాలు ప్రచురణకు దారితీసేలా ఛానలింగ్ ద్వారా పొందే సమాచారం వివిధ రూపాల్లో ఆకస్మికంగా అందుబాటులోకి రావడం, విభిన్నమైన అనేక రూపాల్లో అనేక తలాల నుంచి వచ్చిన వివిధ అస్తిత్వాలతో సంబంధం బాంధవ్యాలు ఏర్పడడం, ఇండిగో మరి క్రిస్టల్ పిల్లల ప్రవేశం. చాలామంది ప్రజలకు ఈ మార్పుల గురించి తెలుసు, మరి దాని గురించి కనీసం కొన్ని విషయాలైనా విని ఉన్నారు. షిఫ్ట్ గురించి కొన్ని పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ పుస్తకాలలో చాలా వరకు ప్రకృతి వైపరీత్యాలను మరింత పెద్దదిగా చూపించి షిఫ్ట్ అనేది భయపడాల్సిన అంశంలాగా ధ్వనించేలా చేశాయి. మరి చైతన్యాన్ని పెంపొందించుకోవాలి అనే పదజాలంలో షిఫ్ట్ గురించి మాట్లాడి సామాన్య ప్రజానీకానికి అర్థం కానంతగా ఆ అంశాన్ని మరీ నిగూఢమైనదిగా, తత్వశాస్త్రపరమైనదిగా తయారు చేశాయి. డాక్టర్ సన్నీ సాటిన్ విశేషమైన తన వైజ్ఞానిక శాస్త్ర ఆధ్యాత్మిక నేపథ్యం మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులు, ప్రజల విశ్వాసాల గురించి తనకు ఉన్న ప్రత్యక్ష పరిచయం ఆధారంగా షిఫ్ట్కు సంబంధించిన దృశ్యం అంతటినీ ఒక చోటుకు చేర్చారు. కాబట్టి మీరు ఈ దృశ్యాన్ని సుస్పష్టంగా చూడవచ్చు. నమ్మలేనంత సకారాత్మకంగా ఉండి ప్రేమతో నిండిన ఒక నూతన ప్రపంచాన్ని చేరుకోవడానికి షిఫ్ట్ ద్వారా పయనించాలని కోరుకునే వారికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.